రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 1986 నుంచి అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త రిజర్వేషన్ వ్యవస్థను 2 నెలల్లో అమల్లోకి తీసుకురానుంది. ఆగస్టు నుంచి దశల వారీగా కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది. ఈ మార్పులతో ప్రయాణికులకు టికెట్ ని రిజర్వేషన్ చేసుకోవడం మరింత వేగం కానుంది. దీనివల్ల సర్వర్ కూడా డౌన్ అవ్వదని, ఒకే సమయంలో లక్షల మంది టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ని రైల్వే శాఖ 1986లో ప్రవేశపెట్టింది. ఇది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. దీంతో కొత్తగా పిఆర్ఎస్ వ్యవస్థను లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించి అధిక సంఖ్యలో వినియోగదారుల రిక్వెస్ట్లను ఒకేసారి నిర్వహించేలా అభివృద్ధి చేశారు. ప్రధానంగా రైల్వన్ యాప్ ను ఎక్కువగా వాడుతున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. 2025 జులైలో ప్రారంభించిన ఈ యాప్ కి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏడాదిలోగానే ఈ యాప్ ని 3.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 200 కోట్లతో అప్కప్ ఐకానిక్ భవనం రూపుదిద్దుకుంటోంది. ఇందులో భవన నిర్మాణానికి 87 కోట్లు, ఇంటీరియర్ సౌకర్యాలకు 113 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం. భవన నిర్మాణం ఇప్పటికే మొదలైంది. అప్కప్ భవన నిర్మాణానికి లింగాయపాలెం స్థలాన్ని సిఆర్డీఏ కేటాయించింది. G+17 అంతస్తులతో దీన్ని నిర్మిస్తున్నారు. చివరి అంతస్తులో హెలీప్యాడ్ ఉంటుంది. అప్కప్ పాలనా కార్యాలయం, ఐటీ విభాగాలు, చైర్మన్, ఎండీ ఛాంబర్ సహా వివిధ విభాగాలుంటాయి. మొత్తం 2 లక్షల చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మిస్తారు. అప్కప్ అనే అక్షరాలు ప్రతిబింబించేలా ప్లాన్ డిజైన్ చేశారు. నిర్మాణ బాధ్యతల్ని ఏపీఐఐసికి అప్పగించారు. ఐఐటి హైదరాబాద్ తో పాటు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ పర్యాటక అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పర్యాటక శాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేసింది. మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులు, ఆర్కిటెక్చర్, ఇంజనీర్స్, కన్సల్టెంట్స్ తో సమీక్షించారు. మొదటి దశలో భాగంగా వికారాబాద్, సోమశిల, అలంపూర్, వరంగల్, రామప్ప, నాగార్జున సాగర్, యాదాద్రి, పోచంపల్లి, ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్, భద్రాచలం, కాళేశ్వరం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలకు ఒకే తరహా ప్రతిపాదనలు కాకుండా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, పర్యాటక అవకాశాలను అధ్యయనం చేసి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ని రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు.